నమస్తే అండి అందరికీ. నేను ఈరోజైతే చింతపండు పులిహోర చేస్తున్నాను. దానికోసం నేను తగినంత చింతపండు తీసుకొని కొన్ని వాటర్ వేసుకొని ఒక 15 మినిట్స్ నానబెట్టుకోవాలండి. చింతపండు పులిహోర టేస్ట్ రావడం కోసం మనం ఒక పొడి తయారు చేసుకుందాం. ముందుగా ప్యాన్ పెట్టేసి ప్యాన్ హీట్ అయ్యాక 1 స్పూన్ ధనియాలు, ఒక హాఫ్ స్పూన్ మెంతులు, 1 స్పూన్ జీలకర్ర, కొన్ని మిరియాలు, 1 స్పూన్ నువ్వులు వేసుకొని వేయించుకోవాలి. ఇవైతే వేగిపోయాయండి. ఇప్పుడు మిక్సీకి వేసుకుందాం. చింతపండు అయితే నానిపోయిందండి. చింతపండు గుజ్జు తీసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని చింతపండు గుజ్జును వేడి చేసుకుందాం దగ్గరికి అయ్యే వరకు. చింతపండు గుజ్జులో ఘాట్లు పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు, కొంచెం పసుపు, కొంచెం సాల్ట్, కొంచెం ఆయిల్ వేసుకోవాలి. చింతపండు గుజ్జు ఉడకబెట్టుకోవాలి. చింతపండు గుజ్జు అయితే ఉడికిపోయింది. ఇప్పుడు పులిహోర కోసం పోపు చేసుకుందాం. మనం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ హీట్ అయింది. ఆయిల్ వేసుకుంది. 2 స్పూన్స్ ఆయిల్ అయితే పడుతుంది. కొంచెం జీలకర్ర, ఆవాలు, గుప్పెడన్ని పల్లీలు, కొంచెం శనగపప్పు, వేగిపోయాయి. పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. ఇప్పుడు కొంచెం కరివేపాకు, కొన్ని ఎండుమిరపకాయలు వేసుకుంటున్నాను. ఇందులో కొంచెం పసుపు వేసుకుంటున్నాను. కొంచెం ఇంగువ వేసుకుంటున్నాను. ముందుగా తయారు చేసుకున్న చింతపండు గుజ్జు వేస్తున్నాను. టేస్ట్ కోసం రెడీ చేసుకున్న పొడి వేసుకోవాలి ఇందులో. సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మనం తయారు చేసుకున్న చింతపండు పులుసుని అన్నం వేసి కలుపుకోవాలి. చాలా టేస్టీగా ఉండే చింతపండు పులిహోర రెడీ అండి.